మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో 2 గ్రాడ్యుయేట్ స్థానాలు, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు గుంటూరులోని ఏసీ కాలేజ్లో కొనసాగుతుంది. మొత్తం 28 టేబుల్స్ పై ఓట్లను లెక్కిస్తున్నారు. 600 మంది ఎన్నికల సిబ్బంది 17 రౌండ్స్ లో ఓట్లు లెక్కిస్తారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ జరుగుతుంది. ఈ ఓట్ల లెక్కింపు 2 నుంచి 3 రోజుల పాటు చేపట్టే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 27వ తేదీన జరిగినటువంటి 6 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి అంశం సలహాలు పూర్తి చేసి కూడా కౌంటింగ్ ప్రక్రియని ప్రారంభించారు. మొదటగా బ్యాలెట్ బాక్సులు పూర్తి స్థాయిలో కూడా ఓపెన్ కావడంతో కూడా మొదటగా పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించినటువంటి ఓట్లను కూడా లెక్కించడం అయితే మాత్రం జరిగింది. ఇప్పటికే కృష్ణా, గుంటూరు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ నేపథ్యంలో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో చెల్లుబాటు కాని ఓట్లు కూడా చాలా ఉన్నాయని కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఉద్యోగస్తులు కూడా సరిగా ఓట్లు వేయకపోవడంతో కూడా ఎన్నికల అధికారులు అయితే మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి అదే విధంగా కూడా ఉదయం నుంచి చూడొచ్చు మనం ఏదైతే ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కూడా ఒకటి గుంటూరులో ఉన్నటువంటి ఏసీ కాలేజీలో అయితే మాత్రం ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. 2 ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో కూడా కౌంటింగ్ అయితే మాత్రం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు ఉత్తరాంధ్రకు సంబంధించి కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయం విభాగంలో కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే మాత్రం ప్రారంభమైంది. దాదాపుగా ఈ యొక్క ప్రక్రియలో కూడా 28 టేబుల్లను అయితే మాత్రం కృష్ణా, గుంటూరుకు సంబంధించినటువంటి కౌంటింగ్ సంబంధించి కూడా ఏర్పాటు చేయడం మాత్రం జరిగింది. దాదాపుగా ఇక ఏలూరు జిల్లా విషయానికి వస్తే కూడా అదేవిధంగా 17 రౌండ్లు మొత్తం కౌంటింగ్ కూడా ఏర్పాటు చేశారు. 28 టేబుల్స్ కూడా వేయడం జరిగింది. దాదాపుగా ఇప్పటికే కూడా ఈ విషయాలకు సంబంధించి ఏదైతే విశాఖపట్నం సంబంధించి కానీ ఇటు గుంటూరు సంబంధించి కానీ ఈ 2 సంబంధించినటువంటి దానిపై అయితే మాత్రం ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఎందుకంటే విశాఖ సంబంధించి కూడా ఉత్తరాంధ్రకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కావడంతో కూడా కొంత వెంటనే ఫలితం అయితే మాత్రం వెలువడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇక చూసుకుంటే ఇటు చూసుకున్నట్టయితే గుంటూరు, కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఫలితం అయితే మాత్రం కొంచెం ఆలస్యమైనటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ప్రక్రియ తర్వాత ఇక పూర్తి స్థాయిలో కూడా బ్యాలెట్ సంబంధించినటువంటి ఓట్లు కూడా లెక్కింపు జరిగేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో పూర్తయ్యాయి. పూర్తి అవడమే కాకుండా ఎప్పటికప్పుడు కౌంటింగ్ ప్రక్రియను కూడా ఎన్నికల అధికారులు మీడియాకు సైతం కూడా వెలువరిస్తా ఉన్నారు. దాదాపుగా ప్రతి పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఓట్ల లెక్కింపుపై కూడా ఇప్పటికే మొత్తం 17 రౌండ్స్ కూడా కౌంటింగ్ చేసేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే దాదాపుగా ఇప్పటికే కూడా చూసుకోవచ్చు మనం ఏదైతే కృష్ణా, గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా అలపాటి రాజా కూటమి అభ్యర్థిగా ఉన్నారు. మరోవైపు పీటీఎఫ్ అభ్యర్థిగా కేఎస్ లక్ష్మణరావు ఉన్నారు. ఇద్దరు అభ్యర్థులు కూడా ప్రస్తుతం ఏసీ కాలేజీలోనే ఉన్నారు. మొత్తం 3,47,116 ఓట్లకి దాదాపుగా కూడా ఇప్పటికీ 2,41,491 ఓట్లు పోలైనట్టుగా కూడా అధికారులు అయితే మాత్రం ధృవీకరించారు. మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఓట్లకు సంబంధించినటువంటి దానిపై వారి యొక్క భవిష్యత్తు కూడా పూర్తి స్థాయిలో కూడా ఈరోజు సాయంత్రానికి ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి అందులో భాగంగానే ఇప్పటికే కూటమి అభ్యర్థులు అయితే మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు, రాష్ట్రంలో ఖచ్చితంగా విజయ అవకాశాలు తమకే ఉన్నాయి అని చెప్పి వారైతే ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. మరోవైపు పీడీఎఫ్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, అరాచక పాలన కొనసాగింది, 27వ తారీఖు జరిగినటువంటి ఓట్లలో కూడా రెగ్గింగ్ చేశారు అని చెప్పి కూడా వారైతే చెప్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి కూడా సాయంత్రానికి ఒక కొలిక్కి వచ్చి ఫలితాలు వెల్లడైనటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఎక్కడికక్కడ పోలీసులు ప్రతిష్టమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తా ఉంది నిఖిత్. మరి అందులో భాగంగానే ఇప్పటికే పూర్తి స్థాయి కౌంటింగ్ కేంద్రాల వద్ద అయితే మాత్రం పోలీసులు
భారీగా మోహరించి ప్రస్తుతం 144 సెక్షన్ అమలు చేసి ఎవరిని కూడా కౌంటింగ్ హాల్ కు వద్దకు రాకుండా అయితే మాత్రం బందోబస్తు చేపడుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ పవన్. ఇక ఏపీలో 2 గ్రాడ్యుయేట్ స్థానాలు, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు గుంటూరులోని ఏసీ కాలేజీలో కొనసాగుతుంది. మొత్తం 28 టేబుల్స్ పై ఓట్లను లెక్కిస్తున్నారు. 600 మంది ఎన్నికల సిబ్బంది 17 రౌండ్స్ లో ఓట్లు లెక్కిస్తారు. ఇక తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ జరుగుతుంది. ఈ ఓట్ల లెక్కింపు 2 నుంచి 3 రోజుల పాటు చేపట్టే అవకాశం ఉంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏలూరు జిల్లా ప్రతినిధి సుమన్ ను అడిగి తెలుసుకుందాం. సుమన్, చెప్పండి, కౌంటింగ్ ఎలా కొనసాగుతుంది? ఎప్పటికల్లా తొలి ఫలితం వెలువడే అవకాశం ఉందంటారు? ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో అయితే ఈ రోజు ఓట్ల లెక్కింపు అయితే జరుగుతూ ఉంది. అయితే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఏదైతే పట్టభద్రులకు సంబంధించి ఎలక్షన్ ఏదైతే జరిగిందో గత నెల 27వ తారీఖున అయితే ఈ యొక్క ఎలక్షన్ అయితే జరిగింది. అందుకు సంబంధించి కౌంటింగ్ అయితే ఈ 3వ తారీఖు ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి అయితే ప్రారంభమైంది. అయితే సంబంధించి ప్రతి విషయం కూడా కెమెరాలో రికార్డ్ అవుతుంది. అయితే లోపల కూడా ఒక ఐడి కార్డులు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ 2018 అయితే 2 రోజుల పాటు ఈ ఎలక్షన్ కౌంటింగ్ అయితే జరగనుంది. అందుకు గాను 3 షిఫ్ట్లుగా 700 మంది సిబ్బందిని అయితే నియమించారు. ఓట్ల లెక్కింపు కోసం 28 రౌండ్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు. అయితే పూర్తి భద్రత కౌంటింగ్ ప్రక్రియ మధ్యలో జరుగుతుంది. కౌంటింగ్ కేంద్రం నుంచి సిబ్బంది డ్యూటీ పాస్ తీసుకుని ఏజెంట్లకు ఐడి కార్డు అయితే జారీ చేశారు. పాస్ లేని వారైతే కేంద్రంలోకి అయితే అనుమతించలేదు. సెల్ ఫోన్లు అయితే జరిగే సందర్భంలో విద్యుత్ పరంగా ఎటువంటి అంతరాయం కలగకుండా ఏపీపీసీఎల్ అయితే మాట్లాడుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి ఈ రోజు అయితే మొదటి కౌంటింగ్ సంబంధించి థ్యాంక్ యూ సుమన్.